గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ ఏసీఎం గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏడబ్ల్యూఎస్ ఏసీఎం అంటే ఏంటి? ఇక్కడ ఏసీఎం అంటే ఏంటంటే అమెజాన్ సర్టిఫికేట్ మేనేజర్. ఇక్కడ ఏసీఎం యూజ్ చేసుకుని మనము పబ్లిక్ లేదా ప్రైవేటు టిఎల్ఎస్ఆర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్జిస్టింగ్ సర్టిఫికేట్స్ ఉంటే మనకు ఈ ఏసీఎంతో ఇంటిగ్రేట్ అనేది కూడా చేసుకోవచ్చు. అసలు ఎట్లా వర్క్ అవుతుందని చూద్దాం. సో దానికోసం ఏంటంటే ఒక డయాగ్రామ్ చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ మేనేజర్ యూఆర్ఎల్కి వస్తే ఇక్కడ మనకు అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేనేజర్ ఏసీఎం అంటాం. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే ప్రొవిజన్ అండ్ మేనేజ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్. మనం పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఒకవేళ జనరేట్ చేయాలనుకుంటే ఏసీఎం ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీఎం ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్ సపోర్ట్ చేస్తుంది. ఏదైతే పబ్లిక్ సర్టిఫికేట్స్, ప్రైవేట్ సర్టిఫికేట్స్, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయనుకోండి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సర్టిఫికేట్స్, దాన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే వాళ్ళ ఓన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, వాళ్ళు ఏసీఎంతో ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మనం మేజర్గా పబ్లిక్ సర్టిఫికేట్స్ యూజ్ చేస్తాం ఏసీఎంలో. ఒకవేళ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ కంపెనీ టు కంపెనీ ఏంటంటే ఇంపోర్ట్ సర్టిఫికేట్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే వన్స్ మనం ఏసీఎం క్రియేట్ చేసిన తర్వాత ఈ ఏసీఎం అనేది మల్టిపుల్ సర్వీసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్, అక్కడ ఏంటంటే హెచ్టిటిపి 443 ఉంటుంది కదా, దానికోసం గేట్వే, అమెజాన్ ఏపీఐ గేట్వే, అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్, ఓకే, ఇలా మల్టిపుల్ సర్వీసెస్ సపోర్ట్ చేస్తున్నాం. అలానే అమెజాన్ క్లౌడ్ వాచ్, అమెజాన్ ఈవెంట్ బ్రిడ్జ్, సర్టిఫికేట్ మానిటరింగ్ కోసం కూడా మనము ఏసీఎం అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు సింపుల్ గా చెప్తాను అసలు ఏసీఎం మేజర్గా ఎందుకు అవసరం అని. సో ఇక్కడ నేను తెలుగు డెవాప్స్ గురు.com వెళ్తున్నాను. ఓకే, తెలుగు డెవాప్స్ గురు.com వెళ్తున్నాం. ఇక మనం తెలుగు డెవాప్స్ గురు.com క్లిక్ చేస్తే ఇక మనం చూసినట్టయితే నాకు లాక్ సింబల్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇది హెచ్టిటిపిఎస్ సెక్యూర్ గా ఉందని మీనింగ్. అదే మనం ఏసీఎం యూజ్ చేస్తే ఏంటంటే సెక్యూర్ గా మన వెబ్సైట్ ని సెక్యూర్ చేసుకోవచ్చు. మనం ఏసీఎం యూజ్ చేయలేదనుకో డిఫాల్ట్ గా ఏంటంటే హెచ్టిటిపినే ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తే చూడండి హెచ్టిటిపిఎస్ వస్తుంది. ఎందుకు? సెక్యూర్ గా ఉంది కాబట్టి. అంటే ఈ వెబ్సైట్ సెక్యూర్ గా ఉంది. ఇట్ మీన్స్ ఈ వెబ్సైట్ కి మనం లాగిన్ కానీ మనం సైన్ అప్ అనేవి అవ్వచ్చు, ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు. ఓకే, బాగానే ఉంది. ఈ సర్టిఫికేట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అది ఎలా కనుక్కుంటే ఈ లాక్ సింబల్ కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, కనెక్షన్ ఈ సెక్యూర్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయి. ఇక్కడ సర్టిఫికేట్ ఇస్ వ్యాలిడ్ అని వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేయి. ఇక్కడ చూసినట్టయితే క్లౌడ్ ఫ్లేర్ అనేది సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. అంటే దీని మీనింగ్ ఏంటి? తెలుగు డెవాప్స్ గురు క్లౌడ్ ఫ్లేర్ అనేది యూజ్ చేస్తున్నారు. కొన్ని వెబ్సైట్లు ఏంటి ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ సైట్ తీసుకో, ఇక్కడ నువ్వు చూసినట్టయితే దీని మీద క్లిక్ చేయి, కనెక్షన్ ఈజ్ సెక్యూర్, సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. ఇక మనం చూసుకున్నట్టయితే ఇది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, aws.amazon.com. ఓకేనా? ఇక్కడ నువ్వు చూసినట్టయితే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది కూడా చూపిస్తున్నారు చూడండి, March 8, 2024. ఇక్కడ డీటెయిల్స్కి వెళ్తే కనుక వర్షన్, సీరియల్ నెంబరు, సర్టిఫికేట్ సిగ్నేచర్ అల్గారిథం, ఇష్యూర్ ఎవరు, ఇక్కడ ఇష్యూర్ ఏడబ్ల్యూఎస్ కదా, అందుకోసం అమెజాన్ ఉంది. అదే ఇక్కడ తెలుగు డెవాప్స్ గురులో చూడండి ఇష్యూర్ ఎవరు ఉంటారో ఇక్కడ క్లౌడ్ ఫ్లేర్ అనేది వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఇట్లా మనకు ఎస్ఎస్ఎల్ ఏసీఎం యూజ్ చేసుకోవడం వల్ల ఇలా మనం సెక్యూర్ గా వెబ్సైట్ ని చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన సర్చ్ బాక్స్ లో సర్చ్ చేయండి, ఏసీఎం అని టైప్ చేయండి. ఏసీఎం అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి సర్టిఫికేట్ మేనేజర్. ఎందుకు? ప్రొవిజన్, మేనేజ్ అండ్ అప్లై ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాష్ బోర్డ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఏసీఎం అనేది రీజియన్ బేస్. ఇక్కడ నేను నార్త్ వర్జీనియాలో ఉన్నా అంటే ఇక్కడ నేను ఒక ఏదైనా సర్టిఫికేట్ క్రియేట్ చేస్తే అది నార్త్ వర్జీనియాలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇక మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లిస్ట్ సర్టిఫికేట్స్ చూస్తే మనకి ఏమైనా ఉంటే ఇక్కడ కనపడతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఉంది. అలానే రిక్వెస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మనం రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మేజర్ గా పబ్లిక్ సర్టిఫికేటే యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రైవేట్ సర్టిఫికేట్ ఏంటంటే మనకు ఒకవేళ ప్రైవేట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ అనేది క్రియేట్ చేసుకుని చేస్తాం. బట్ మేజర్ గా రియల్ టైంలో ప్రైవేట్ యూజ్ చేయము. పబ్లిక్ లేదా ఓన్ ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంపోర్ట్ చూసుకున్నట్టు సర్టిఫికేట్ బాడీ, ప్రైవేట్ ఎడిట్ చైన్ అనేది ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను సర్టిఫికేట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ సర్టిఫికేట్ కు మనం 2 టైప్స్ ఉంటాయి, ఏదో డొమైన్ వెరిఫికేషన్ కానీ ఈమెయిల్ వెరిఫికేషన్, ఏది బెస్ట్, ఎలా వెరిఫై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We will see you next video.